ఓరుగల్లు భద్రకాళి వైభవం మామూలుగా లేదు. విజయదశమి పర్వదినాన అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వరంగల్, హనుమకొండ, ఖాజీపేటకు చెందిన భక్తులంతా అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వాహన పూజల కోసం భారీగా క్యూ కట్టారు. సెమీ పూజలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ విశేషాలను భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అయ్యగారిని అడిగి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. విజయదశమి పర్వదినాన భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి నిజరూప దర్శనము భాగ్యం కలగడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. మనం చూస్తున్నాము, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో వేలాది మంది ఒకేసారి దర్శనం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించారు. ఈరోజు దసరా పండుగ సందర్భంగా విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారి సంకల్పంతో ముందుకు భక్తులు సాగుతున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. అటు వాహన పూజలు, ఇటు శమి పూజలు జరగడంతో అయితే అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారి ముందు సంకల్పం తీసుకొని ఈ విజయదశమి సందర్భంగా విజయాలు చేకూరాలని ముందుకు సాగుతున్నారు. అయితే ఈరోజు ఈ యొక్క పర్వదినం యొక్క విశిష్టత కావచ్చు, ఈరోజు అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న విశేష పూజలు, విశిష్ట కార్యక్రమాలకు సంబంధించినటువంటి విశేషాలు ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. అయ్యా, ఈరోజు విజయదశమి పర్వదినాన అమ్మవారి ఆశీస్సులు కావచ్చు, అమ్మవారి విశిష్టత. భద్రకాళి శరణం మమ. శరత్కాలంలో ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద నుండి నవమి వరకు నవరాత్ర వ్రతం జరిగింది. దీన్ని మహాపూజ అని కూడా అంటారు. ఎవరైతే ఈ పూజను జరుపుతారో, అమ్మవారి మహాత్మ్యాన్ని వింటారో భక్తితో, అమ్మవారి మహాత్మ్యాన్ని భక్తితో అవధరించి అమ్మవారిని సేవిస్తారో వాళ్లను సమస్తమైన బాధల నుండి విముక్తులను చేసి ధనధాన్య సుతాన్వితులను చేస్తాను అని అమ్మవారు ప్రమాణం చేసింది. మార్కండేయ పురాణ అంతర్గత చండీ సప్తశతిలో ఈరోజు విజయదశమి. 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన సాధకుడికి పరిపూర్ణత్వం కలుగుతుంది. పరిపూర్ణత్వం కలిగిన సాధకుడికి భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయితి జనయతీది భద్రకాళి. దుర్గా, శాకంబరి, పద్మాక్షి ఎన్ని పేర్లతో ఉన్నా ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపరాన్. ఏ పేరుతో ఉన్నా నేను ఒక్కదాన్ని అని. అయితే ఈ భద్రకాళిని దర్శించడంలో విశేషం ఏమిటి? జగన్మాత ఏ రూపంలో భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయితి జనయతీది భద్రకాళి. జగన్మాత నమ్మిన వారికి భద్రములను, మంగళములను, శ్రేయస్సంపదలను, ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ రూపంలో ప్రసాదిస్తుందో ఆ రూపాన్ని భద్రకాళి అన్నారు. కాబట్టి దేశ దేశాల ప్రజలు ఇవాళ ఆ జగన్మాత భద్రకాళిగా అవతరించిన వరంగల్ మహానగరానికి విచ్చేసి అమ్మను దర్శించి ధరించడానికి బారులు తీరుతున్నారు. అంటే విజయదశమి సందర్భంగా శమి పూజ కావచ్చు, వాహన పూజల యొక్క విశేష ఫలం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఏ సమయంలో చేసుకుంటే బాగుంటుంది? సమస్తమైన విజయములకు ఆలవాలమైనది ఈ విజయదశమి. రాముడు లంకను జయించి సీతామ్మవారిని పట్టుకెళ్ళాడు. పాండవులు కౌరవులపై విజయాన్ని సాధించారు. జమ్మి చెట్టులో తమ ఆయుధాలను పెట్టుకున్నారు. శమయతే వాళ్ళ శమీ పూజ చేయాలి. ఎందుకు? సమస్తమైన పాపమును ధ్వంసం చేస్తుంది జమ్మి చెట్టును ఆరాధిస్తే. కాబట్టి శమయతే పాపం, శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం అని. కాబట్టి సమస్తమైన పాపమును శమింపజేస్తుంది, మన అంతఃశత్రువులను బహిశత్రువులను ధ్వంసం చేస్తుంది, అక్షయమైన పుణ్య ప్రాప్తిస్తుంది, మనకు విజయాన్ని ప్రాప్తిస్తుంది ఈ విజయదశమి. వాహనములను, ఆయుధములను అన్నిటినీ ఈరోజు ఆ భగవతి స్వరూపంగా పూజించాలి. అపరాజిత ఆమె, అపరాజిత పూజ కూడా చెయ్యాలి. ఈరోజు భద్రకాళి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తారు. మళ్ళీ ఆమెను పలు విధముల ఆరాధించడం వల్ల ఈ నవరాత్ర పుణ్యం అంతా ఇవాళ ఫలిస్తుంది ఈరోజు అమ్మవారిని దర్శించడం వల్ల. అది మనం చూస్తున్నాము. ఈరోజు అమ్మవారిని దర్శించినట్లయితే ఇటు అన్ని విజయాలు చేకూరుతాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకంగా ఈ యొక్క విజయదశమి శుభసూచకంగా అటు రామాయణ మహాభారత కాలం నుంచి కూడా ఈ యొక్క శమి పూజ కావచ్చు, వాహన పూజలు కావచ్చు, ఈరోజు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకొని ముందుకు సాగినట్లయితే సంకల్పంతో విజయం చేకూరుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి వద్దకు తరలి వచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి భద్రకాళి పట్టాభిషేకం కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. ఆ పట్టాభిషేక ఉత్సవం కూడా సాయంకాలము ఎంతో బ్రహ్మాండంగా ఉత్సాహంగా నిర్వహించనున్నారు. దాన్ని కూడా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇది ప్రస్తుతం ఆ భద్రకాళి దేవస్థానంలో అటు భక్తులు ఆ దర్శనాల యొక్క తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.